హీరోల చిత్రాలపై ఓటీటీ సంస్థలు భారీగా ఖర్చు పెడుతున్నాయా? హీరోలకు ఫ్లాప్స్ ఉన్నా కూడా లెక్క చేయకుండా కోట్లు కుమ్మరించి రైట్స్ పొందుతున్నాయా? అజిత్ సూర్య కెరియర్లోనే బిగ్గెస్ట్ ఓటీటీ డీల్ ఏది? విజయ్ లాస్ట్ సినిమాగా చెప్పుకుంటున్న జననాయగన్ అన్ని కోట్లకు లాక్ అయిందా? వాచ్. కోలీవుడ్ నుండి కొన్ని యాంటిసిపేటెడ్ చిత్రాలు రాబోతున్నాయి. అజిత్ గుడ్ బ్యాడ్ అగ్లీ, సూర్య రెట్రో, కమల్ తగ్ లైఫ్, రజనీకాంత్ కూలీ, విజయ్ జననాయగన్ సినిమాల కోసం ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. ఈ స్టార్స్ అప్కమింగ్ చిత్రాలపై భారీ అంచనాలున్న నేపథ్యంలో ఓటీటీ సంస్థలు కూడా భారీ రేటుకు రైట్స్ గ్రాప్ చేసుకుంటున్నాయి. గుడ్ బ్యాడ్ అగ్లీ కోసం అజిత్ కెరీర్లోనే హైయెస్ట్ డీల్ జరిగిందని టాక్ వినిపిస్తోంది. విదాముయుర్చి ఫ్లాప్ లో ఉన్నా కూడా 95 కోట్లకు ఓటీటీ హక్కులు తీసుకుంది నెట్ఫ్లిక్స్. ఏప్రిల్ 10న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతోంది గుడ్ బ్యాడ్ అగ్లీ. కంగువతో భారీ డిజాస్టర్ చూసిన సూర్య నుండి రాబోతున్న అప్కమింగ్ మూవీ రెట్రో. కార్తిక్ సుబ్బరాజు దర్శకత్వంలో వస్తున్న చిత్రం కావడంతో ఎక్స్పెక్టేషన్స్ వేరే లెవెల్లో ఉన్నాయి. అందుకే కంగువా రిజల్ట్ పట్టించుకోకుండా భారీ రేటుకు ఓటీటీ హక్కులు కొనుగోలు చేసింది నెట్ఫ్లిక్స్. సౌత్ భాషలకు 80 కోట్లు వెచ్చించగా హిందీ డిజిటల్ రైట్స్ కోసం అదనంగా 25 కోట్లు డీల్ సెట్ చేసుకుంది. సూర్య కెరీర్లోనే ఇది బిగ్గెస్ట్ డీల్. మే 1న ప్రేక్షకులను పలకరించబోతోంది బొమ్మ. విజయ్ దళపతి లాస్ట్ మూవీగా రాబోతోంది జననాయగన్. ఈ ఏడాది దీపావళికి విడుదల చేస్తారు అనుకుంటే విజయ్ పొలిటికల్ జర్నీ వల్ల షూటింగ్ డిలే అవుతోస్తోంది. నెక్స్ట్ ఇయర్ సంక్రాంతికి సినిమాను దింపబోతున్నారు. విజయ్ చివరి సినిమా అని ప్రచారం జరుగుతూ ఉండడంతో బౌండరీ లెస్ హోప్స్ ఉన్నాయి. అందుకే ఈ సినిమాకు భారీగా ఖర్చు పెడుతోంది ప్రైమ్. హిందీ మినహాయించి మిగిలిన లాంగ్వేజెస్ హక్కులకు 121 కోట్లకు డిజిటల్ రైట్స్ అమ్మినట్టు సమాచారం. అయితే విజయ్ సినిమాకు ఇది తక్కువే అంటున్నారు అక్కడి ట్రేడ్ నిపుణులు. ఎందుకంటే గత సినిమా గోట్ లైఫ్ కు 112 కోట్ల ఓటీటీ డీల్ జరగ్గా లియో 120 కోట్ల బిజినెస్ చేసింది.